హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. వాన పడుతుంది కాబట్టి ఇంకా ఈరోజు పనికి అయితే వెళ్ళలేము మనం. ఎందుకంటే వాన బయట కూడా ప్లాస్టింగ్ కాబట్టి ఈరోజు పనికి అయితే వెళ్ళలేదు. మీరు చూసినా కదా పోయిన వీడియో కానీ మేము స్లాబ్ కాటు కొట్టేది వల్ల అలా మొత్తం బయట పని కాబట్టి జల్లడ ఈ వర్షానికి జల్లడ ఇప్పుడు కానీ వర్షం పడుతుంది. చూడండి ఎట్లా పడుతుంది వర్షం అయితే మొత్తం వర్షం పడుతుంది. ఇంకా రెండు తోటలో నేను వర్షం పడిన ప్రతిసారి నేను మా తోట అయితే కూర్చున్నా ఫ్రెండ్స్. ఈసారి మన తోట వెళ్తున్నాము. మన సీతాఫలం ఉంది, ఇక్కడ సీతాఫలం తెమ్మని ఎంత ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్. టేస్ట్ ఒకటి సీతాఫలం అయితే కాసింది మా తోటలో. ఎంత లావు ఉంది చూడండి ఇది. అసలు చూడండి ఎంత లావు ఉంది. కలర్ కూడా బాగా వచ్చింది. ఏమంటే చూడండి కదా గట్టిగా ఉంది సీతాఫలం అయితే. అయినా కూడా ఒక 2-3 రోజుల్లో మాగిపోతుంది. ఎందుకంటే చెట్టు మీద పండినది ప్రతి బాగా తీయ ఉంటుంది. ఎందుకంటే మనం బయట తెచ్చుకుంటాం తినాలనిపిస్తే, ఏమంటే దీని అంత రుచి ఉండదు బయట. ఎందుకంటే ఇది అమేసగా చెట్టు మీద పండింది అన్నమాట. ఇది చెట్టు మీద పండినది వేరు. మళ్ళీ అక్కడ తెంపి వాళ్ళు ఏమంటే మంది వేస్తారు అనమాట. మాగని కదా సీతాఫలం మంది వేస్తారు. చూడండి మొత్తంగా ఎంత లావు ఉందో. నా చేతి మందం ఉంది ఒకసారి చేతి మందం ఇది. దీంట్లో ఇంకా తినే చూడాలి. ఇంకా మాగలే చుండి కదా గట్టిగా ఉంది. ఇంకా అయితే ఒక 2 రోజులు అయితే ఇంకా ఫుల్ మాగుతుంది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇదిగోండి నేను మీకు పోయిన వీడియో మీకు చెప్పినా కదండి, వారంలో 3 సార్లు లైవ్ చేస్తాను. ఇదిగోండి మా కొట్టం అయితే నేను రెడీ చేసిన. ఇదిగోండి నిన్న రాత్రి ఇన్నే మొత్తం రెడీ చేసి పడుకున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం వైరు గీరు మొత్తం అయితే సెట్టింగ్ చేసిన. లైట్ కానీ సెట్టింగ్ చేసిన. ఇదిగోండి రాత్రి లైట్ గిటి మొత్తం అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఏమంటే ఇంకా కొద్దిగా ఈ సైడ్ వచ్చి ఇంకా పట్టలు అయితే కట్టాలా కొద్దిగా. ఈ సైడ్ వర్షం తడవకుండా. ఇప్పుడు కానీ వర్షం పడుతుంది చూడండి. నేను ఇంకా రాత్రి వచ్చి ఇక్కడ ఇక్కడే ఫ్రెండ్స్ ఇంకా లైవ్ అయితే ఇక్కడే తీయబోతున్నాను అయితే. ఎందుకంటే ఉదయం మొత్తం బాగా సెట్టింగ్ చేసుకుంటాను నేను. మొత్తం పట్టలు కట్టి ఆడ కారకుండా ఆడ కొద్దిగా కారుతుంది, గ్యాప్ ఉంది కదా అక్కడ కానీ కొద్దిగా కారుతుంది. మొత్తం బాగా సెట్టింగ్ చేస్తాను. ఇదిగోండి మన సీతాఫలం ఎంత బాగుంది అసలు. సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా వచ్చేసే మనం బ్లాక్బెర్రీ చెట్టుకి అయితే బ్లాక్బెర్రీ కానీ బాగానే కాస్తున్నాయి ఫ్రెండ్స్. నడమ వచ్చేసి ఇంకా ఏమంటే కోతులు అనేవి ఎక్కువ తినేస్తున్నాయి ఫ్రెండ్స్. కోతులు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంతా కోతులకే సరిపోతుంది. ఇవి కానీ ఊరికనే చెడిపోతాయి. ఇదిగోండి ఎట్లా ఉంది. మొత్తం వచ్చేసి దండిగా అయితే కాసినాయి. టేస్ట్ మాత్రం బలి ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా కానీ ఈ టేస్ట్ మాత్రం బలి ఉంటుంది. నల్లగా ఉన్నటివి కొద్దిగా తీయగా ఉంటాయి, ఇట్లా ఉంటాయి కొద్దిగా ఎర్రగా కొద్దిగా నల్లగా ఉన్నాయి కదా. ఇవన్నీ కొద్దిగా పుల్లగా కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది. అమేజ్గా ఈ చెట్టు ఇష్టమని పండలేదు నాకు అయితే. ఇవి నల్లగా ఉన్నాయి, ఇవి నల్లగా ఉన్నవి టేస్ట్ బాగుంటాయి. సుమారు దండిగా లేస్తున్నాయి ఇప్పుడు. కొన్ని ఇక్కడ ఇవి మొత్తం అయితే లేస్తున్నాయి. పండ్లు అయితే సుమారుగా లేస్తున్నాయి. అక్కడ కింది మీదకి అయితే సుమారు దండిగా పండ్లు అయితే. ఇదిగోండి ఇక్కడ కానీ ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి పండ్లు కానీ సూపర్గా వచ్చినాయి. ఇది కానీ తినొచ్చు కింద పడిపోయింది ఫ్రెండ్స్. అది ఎర్రగా ఉన్నవి కొద్దిగా తినొచ్చు ఫ్రెండ్స్, బాగుంటాయి ఎర్రగా ఉన్నవి. మామూలు ఇంకా పచ్చి ఉంటాయి చూడండి. ఇది ఇక్కడ కాసిన చూడండి, ఈ పచ్చి ఉన్నాయి చూడండి. ఈ పచ్చి ఉన్నవి ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఇదిగోండి ఎన్ని కాసిన చూడండి, గొచ్చలు కాసిన దీనికి. ఇదిగోండి ఎన్ని కాసిన దీనికి మొత్తంగా దండి అయితే కాసిన దీనికి. ఇప్పుడు అప్పుడు మా తోట చూడండి, ఇప్పుడు మా తోట చూడండి ఎట్లా చెట్లు అయితే ఎంత పెద్దగా అయిపోయినాయో. ఇప్పుడు మొత్తం చెట్లు అయితే మొత్తం ఇప్పుడు దాదాపు పెద్దగా అయిపోయినాయి ఫ్రెండ్స్. మొత్తం ఇక పోయిన వీడియో చూసినా కదా అంజూరు చెట్టుకి అయితే. దీని అంజూరు చెట్టుకి అయితే మొత్తం ఇంకా కొట్టేసిన ఫ్రెండ్స్ నేనే. ఎందుకంటే దానికి అంజూర్లు కాస్తున్నాయి కాబట్టి పండడం లేదు ఫ్రెండ్స్ అసలు. అందుకైతే మొత్తం కొట్టేసినాం. ఎందుకంటే వేరే వాళ్ళు చూసినా కదా నేను తోటలో ఇట్లా కొట్టేసి మళ్ళీ లేచాను అనమాట. అప్పుడు పండుతాయని చెప్పినాను నాతో. అందుకే మొత్తం అయితే కొట్టేసిన తోటలో. ఈ అంజూరు చెట్టు అయితే మొత్తం కొట్టేసినా. మళ్ళీ మొలకలు ఎత్తినాయి. ఎంత బాగున్నాయి చూడండి మొలకలు. మొత్తం అయితే మళ్ళీ మొలకలు ఎత్తినాయి. మన దగ్గర గోగుల చెట్టు ఉంది, చిన్న ఉసిరికాయ చెట్టు ఉంది, టెంకాయ చెట్లు ఉన్నాయి, అంజూరు చెట్లు ఉన్నాయి. ఏ మొత్తం చెట్లు అయితే చేస్తాను ఫ్రెండ్స్ మేము. ఓకే ఫ్రెండ్స్, మన బ్లాగ్ ఇప్పటి నుంచి నేను చెప్పినా కదా వారంలో 3 సార్లు లైవ్ చేస్తానని. మనం లైవ్ అయితే తీయబోతున్నాం. నేను చెప్పినా కదా మీకు మంగళవారం, బేస్తవారం, శనివారం అయితే నేను లైవ్ పెడతాను ఫ్రెండ్స్. ఇక్కడే లైవ్ చేసేది. ఇంక రాత్రి కూడా ఇక్కడే మేము పడుకునేది. కానీ ఎందుకంటే రాత్రి ఈ మధ్యన కరెంట్ ఎక్కువ పోతుంది కాబట్టి వర్షాలు అదే 2-3 రోజులు తుఫాన్లు కాబట్టి కరెంట్ అనేది అవుతుంది ఇక్కడ. అందుకే నిన్న రాత్రి 10-11 అయింది ఫ్రెండ్స్. మొత్తం సెట్టింగ్ చేసేటప్పుడు ఈ వైరు బోర్డు మొత్తం అయితే సెట్టింగ్ చేసేటప్పుడు దాదాపు లేట్ అయిపోయింది. ఈరోజు పొద్దున్నే చూస్తే ఇంకా సీతాఫలం అనేది బాగా లావుంది. ఇంకా కోతులు చూసినాం అనుకోండి, ఇది కానీ తినేస్తాయి కోతులు. అందుకని ఎందుకు లేక కోతులు ఉన్నట్లు ఎందుకు కానీ నేనే తెప్పించిన ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే ఇక ఒక 2 రోజులు 3 రోజులు ఇది కానీ మాగిపోతుంది. ఇంకా అందుకనేసి నేనే తెప్పించిన. ఇప్పుడు ఎంత లావు ఎంత బాగుంది. దీని అంత టేస్ట్ అసలు మనం బయట కొనుక్కునే కానీ ఉంటుంది. ఇది ఇంత తీయకుంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదో ఒకటి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.